నమస్కారం. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయబోయేటువంటి అభ్యర్థులు టీశాట్ వ్యూయర్స్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం టీఎస్ టెట్ పేపర్ 2 సైన్స్ పెడగాజీలో భాగంగా సైన్స్ విద్యా ప్రమాణాలు, నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. మనకందరికీ కూడా తెలుసు, జూన్ 12 టెట్ నిర్వహించబడుతుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. పేపర్ 1 9:30 to 12, పేపర్ 2 2:30 to 5, 2.5 hours టైమింగ్స్. సిలబస్ కూడా మనకందరికి కూడా అవగాహన ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పిల్లల అభివృద్ధి బోధనా శాస్త్రంలో మనకు పెడగాజీ కనిపిస్తుంది. అదేవిధంగా పార్ట్ 4లో కూడా గణితము మరియు సైన్స్ సంబంధించి కూడా పెడగాజీ మనకు ఉన్నది. ఇంకా మన డీటెయిల్గా చూస్తే గణితంలో బోధనా పద్ధతులు 6 మార్కులు, సైన్స్లో బోధనా పద్ధతులు 6 మార్కులు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో కూడా మనకు బోధనా పద్ధతులు వస్తాయి. ఈ ఎపిసోడ్లో మనం సైన్స్ విద్యా ప్రమాణాలు, నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఈ నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనముల పైన గత ప్రశ్నాపత్రాలు ఇచ్చినటువంటి ప్రశ్నల్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది ఏపీ టెట్ జూలై 2011లో ఇచ్చిన ప్రశ్న. బోధనాభ్యసన ప్రక్రియలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాల వివరణలు ఇస్తుంది. ఆప్షన్ 4 ఇచ్చారు చూడండి. 1 పరీక్షా విధానం, 2 మాపనం, 3 మూల్యాంకనం, 4 పరీక్ష. సాధారణంగా మూల్యాంకనం అనేటువంటిది ఈ యొక్క గుణాత్మక మరియు పరిమాణాత్మక వివరణలు ఫలితాల వివరణలు ఇస్తుంది కాబట్టి అది రైట్ ఆప్షన్. రెండోది, తరగతుల వారీగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే పద్ధతి, అంటే గ్రేడింగ్ పర్పస్. ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు గ్రేడింగ్ పర్పస్ అని. ఇంకా మనం అవగాహన చేసుకుంటే అది మిస్గైడ్ చేయడానికి ఇచ్చాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లు చూడండి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, గ్రేడింగ్ ఎవాల్యుయేషన్. మనం తెలంగాణలో ప్రస్తుతం సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉపయోగిస్తున్నాం. దాంట్లో ఫార్మేటివ్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ మాత్రమే ఉంటాయి. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ లేదు, గ్రేడింగ్ ఎవాల్యుయేషన్ లేదు. చాలామంది అక్కడ క్వశ్చన్లో గ్రేడింగ్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ గ్రేడింగ్ అనే ఒక అపోహ పడుతుంటారు. కానీ ఇది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, సంగ్రహణాత్మక మూల్యాంకనము రైట్ ఆన్సర్. నూతన విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకాల ప్రకారం ఈ కింది వానిలో ఏది సైన్స్కు సంబంధించిన విద్యా ప్రమాణము కాదు? గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ జాగ్రత్త కాదు అని ఇచ్చాడు. ఆస్కింగ్ క్వశ్చన్, ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, నమూనాలు చేయడం ద్వారా భావప్రసారం చేయడం, హస్తలాఘవం మ్యానిపులేషన్. మనకు ప్రశ్నించడం కానీ, ప్రయోగాలు చేయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం, ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలే. ఒక మ్యానిపులేషన్ అంటే హస్తలాఘవం తప్ప. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ కింది వానిలో ఏది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశము కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పర్పస్ ఆఫ్ ద ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అన్నాడు. 1వ ఆప్షన్ చూడండి, తరగతి విద్యార్థి యొక్క ర్యాంకుని నిర్ణయించడం. 2, బోధనా వ్యూహాలలో అవసరమైన మార్పులు చేయడం. 3, బోధనలో వివిధ దశలలో విద్యార్థి యొక్క అభ్యసనకు సంబంధించి పరిపుష్టిని పొందడం. 4, బోధనాభ్యసన ప్రక్రియలో నాణ్యతను పెంచడం. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 2, 3, 4 ఈ 3 ఆప్షన్లు కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవన్నీ కూడా. కానీ తరగతి విద్యార్థి యొక్క ర్యాంకును నిర్ణయించేది నిర్మాణాత్మక మూల్యాంకనం పైన కాదు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పైన కాదు. కాబట్టి 1వ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. స్కూల్ సెంటర్డ్ అంటే పాఠశాల కేంద్రముగా, సబ్జెక్టు కేంద్రముగా, ఉపాధ్యాయ కేంద్రముగా, విద్యార్థి కేంద్రముగా. మనకి ఎన్సిఎఫ్ 2005 కానీ ఎస్సిఎఫ్ 2011 కానీ ఏం చెప్పింది? ఎప్పుడు కూడా మనం చెప్పే అంశాలు మొత్తం కూడా శిశు కేంద్రముగా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, అంటే స్టూడెంట్ సెంటర్డ్గా ఉండాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ డన్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం జరిపే సమయం ఎప్పుడు జరపాలి అని చెప్తుంది. ఆప్షన్ 1 బోధనను ప్రారంభించడానికి ముందు, ఆప్షన్ 2 బోధన జరుగుతున్న క్రమములో, ఆప్షన్ 3 టర్మ్ పూర్తయిన తర్వాత, ఆప్షన్ 4 కోర్సులో చేర్చుకునే ముందు. మనం సాధారణంగా 1, 2, 3 ఆప్షన్లు మొత్తం కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం కిందికే వస్తాయి. ఆ యొక్క కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్ అంటే టీచింగ్ టర్మ్ పూర్తయిన తర్వాత మళ్ళీ మనం పిల్లవాళ్ళని క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, మనం చెప్పింది అర్థమైందా అని. అంటే ఆప్షన్ 3. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఈ రకంగా మనం విద్యా ప్రమాణాలు మరియు మూల్యాంకనం సంబంధించినటువంటి గత టెట్ ప్రశ్నాపత్రాల్లో వచ్చిన ప్రశ్నలను చూసాం. మరి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పెడగాజీ అంశాలని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం తెలంగాణలో నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE ఉపయోగిస్తున్నాం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. మరి కంటిన్యూస్ నిరంతర అంటే ఏంటి? నిరంతర అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో ఒక సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం. అంటే పిల్లవాడి పాఠశాలకు వచ్చినది మొదలుకొని మళ్ళీ పిల్లవాడి పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నిరంతరం మనం పరిశీలిస్తున్నాం. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రం. ఏంటి సమగ్రముగా అంటే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. విద్య అంటేనే మనకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనకు కూడా తెలుసు. కాబట్టి పిల్లల సర్వతోముఖాభివృద్ధి అనగా పిల్లల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుంటే అది కాంప్రహెన్సివ్ అవుతుంది. ఎవాల్యుయేషన్ మూల్యాంకనము, ఇక్కడ విద్యార్థులు విద్యా ప్రమాణాలను ఆశించిన మేరకు పొందారా లేదా, విద్యార్థులు అభ్యసన లక్ష్యాలు సాధించారా లేదా, విద్యార్థులు విద్యా లక్ష్యాలను సాధించారా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క మూల్యాంకనం ఉపయోగపడుతుంది. పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాలలో వచ్చిన మార్పులను ఒక ప్రామాణికంగా తెలుసుకోవడం కోసం మూల్యాంకనం చేస్తారు. అంటే ఒక యూనిట్ దానికోసం మనకు సాధారణంగా మూల్యాంకనం చేస్తారు. మరి మూల్యాంకనం ఏదైతే మనం CCE ఉపయోగిస్తామంటున్నామో ఈ CCE యొక్క నేపథ్యం ఏంటి? ఏ నేపథ్యం నుంచి మనం CCE తీసుకోవాల్సి వచ్చింది? భారత రాజ్యాంగంలోని 86వ రాజ్యాంగ సవరణ యాక్ట్ 2002 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 21A ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరముల వయసు గల పిల్లలంతా నాణ్యమైన ఉచిత విద్యను పొందాలి అని రాజ్యాంగం సూచిస్తుంది. విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 సూచనల మేరకు 1 నుండి 8 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE అమలుకు జీవో 60ని మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9, 10 తరగతులలో పరీక్షల సంస్కరణల అమలుకు జీవో 17, జీవో 2లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు మనం 1 నుండి 10 తరగతుల వరకు నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనములను అమలు చేస్తున్నాం. NCF 2005 మరి ఏం సూచించింది? బడిబేట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం, బట్టి పద్ధతుల నుండి అభ్యసనను దూరం చేయడం, పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం, పరీక్షలను మరింత సరళము చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం అనేది NCF 2005 సూచించింది. RTE 2009 విద్యా హక్కు చట్టం 2009లోని అధ్యాయం 5 సెక్షన్లోని 29 సబ్సెక్షన్ 2 ప్రకారం అంటే CCE యొక్క నేపథ్యంలో ఇది కూడా ఉందన్నమాట. పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని సూచించింది. కాబట్టి మనం CCE తీసుకుంటున్నాం. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు ఎంతవరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలని RTE చెప్పింది. కాబట్టి మనం CCE తీసుకున్నాం. పిల్లలు సాధించిన జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు మదింపు చేయాలి, ఒక అసెస్మెంట్ చేయాలని RTE చెప్పింది. భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తము చేసేలా చేయాలి. బాలల పూర్తి సామర్థ్యం మేరకు
శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందాయో లేదో మూల్యాంకనం చేయాలి. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరం వయసు గల పిల్లలంతా నాణ్యమైన విద్యను పొందాలని ఆర్టీఈ చెప్పింది. ఈ నేపథ్యంలో మనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ తీసుకుంటా ఉన్నాం. ఈ ఎవాల్యుయేషన్లో మనం ఏ రకమైన ఎవాల్యుయేషన్ తీసుకుంటున్నాం ఒకసారి చూద్దాం. మదింపు విధానాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. 1 అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అభ్యసనము జరిగేటప్పుడే మదింపు. పిల్లలు అభ్యసన సన్నివేశాలలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మదింపు చేయడం. పాఠ్యాంశంపై జరిగే చర్చలో పాల్గొనే విధానాన్ని పరిశీలించడం. సృజనాత్మకంగా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడా లేదా చూడటం. పాఠం మధ్యలో మరియు పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలపై చర్చిస్తున్నప్పుడు పాల్గొనే విధానాన్ని పరిశీలించడం. అంటే తరగతి గది యొక్క 45 నిమిషాల మొత్తం కూడా పిల్లవాడిని మనం పరిశీలిస్తూ ఉన్నాం. దీన్ని మనం అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అని చెప్తున్నాం. రెండోది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యసనం మెరుగుపరచడానికి మదింపు. బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థి ఏమి నేర్చుకుంటున్నాడు, ఏమి నేర్చుకోలేకపోతున్నాడు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఏ అంశాలలో అతనికి మరింత సహాయం అవసరం అనే దృష్టితో చూసి బోధనాభ్యసన ప్రక్రియలలో మార్పు చేసుకునేందుకు చర్యలు చేపట్టడం వల్ల ఆ పిల్లల్లో అభ్యసనం మెరుగుపరచడానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మనం నిర్మాణాత్మక మదింపు అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం, అది చేపడతా ఉన్నాం. నిర్మాణాత్మక మదింపులో గల 4 అంశాల గురించి తర్వాత మనం వివరంగా ఒక్కొక్కటి చూద్దాం. మూడోది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసనము యొక్క మదింపు. అంటే జరిగిన అభ్యసనం ఏ మేరకు అభ్యసనం జరిగిందో మదింపు చేస్తూ ఉన్నాం మనం. పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలము తర్వాత పరీక్షించడం. ఎలా? విద్యా ప్రమాణాల వారీగా మనం పరిశీలిస్తాం. దీనినే మనం సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు రూపంలో తీసుకుంటున్నాం. ఈ సంగ్రహణాత్మక మదింపు గురించి కూడా మనం తర్వాత వివరంగా తెలుసుకుంటాం. మదింపులో మనం ఇంతకుముందే ఒక మాట చెప్పుకున్నాం, నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు. సైన్స్ సంబంధించి నిర్మాణాత్మక మదింపు ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్లోని ఏ అంశాలు ఉన్నాయి? 4 టూల్స్ ప్రధానంగా తీసుకుంటాం. 4 టూల్స్. 1 ల్యాబ్ యాక్టివిటీ, ప్రయోగశాల కృత్యము. 2 రిటర్న్ ఐటమ్స్ అంటే రాత అంశాలు. 3 ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్టు పని. 4 స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఈ 4 అంశాలే ఉంటాయి. మరి 4 అంశాలు ఏ ప్రకారంగా తీసుకుంటాం? ప్రయోగశాల కృత్యము 10 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. రికార్డులో 5 మార్కులకు నమోదు చేయబడుతుంది. రాత అంశాలు 10 మార్కులకు నిర్వహించబడుతుంది. రికార్డులో 5 మార్కులకు నమోదు చేయబడుతుంది. ప్రాజెక్టు పని 10 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. రికార్డులో 5 మార్కులకు వేయబడుతుంది. లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ 20 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. రికార్డులో 5 మార్కులకు వేయటం జరుగుతుంది. అంటే మొత్తము ఫార్మేటివ్ అసెస్మెంట్ 50 మార్కులకు నిర్వహించబడుతుంది. కానీ రికార్డులో నమోదు చేసినప్పుడు 20 మార్కులకే, 4 టూల్స్ 20 మార్కులకే మనం నమోదు చేస్తాము. ఎందుకంటే మనకు తెలుసు సమ్మేటివ్ అసెస్మెంట్ 80 మార్కులకు సైన్స్ పరీక్ష ఉంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ 20 మార్కులు, మొత్తం 100 మార్కులు మనం పిల్లవానికి మనం ఫైనల్ రిజల్ట్గా ఇస్తాం. మనం సాధారణంగా ప్రతి సంవత్సరంలో నిర్మాణాత్మక మదింపు ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 తీసుకుంటాం. FA1, FA2, FA3, FA4. అదే సంగ్రహణాత్మక మదింపులు SAలు 2 ఉంటాయి. SA1, SA2. సాధారణంగా పిల్లల పరిభాషలో చెప్పుకుంటే SA1 అంటే 6 నెలల పరీక్ష, SA2 అంటే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని FAలు అని ఎగ్జామ్లో అడిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం కరోనా నేపథ్యం లోపల నిర్మాణాత్మక మదింపులు 2 మాత్రమే ఉండేలా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. కాబట్టి కరోనా నేపథ్యంలో పిల్లవాళ్ళకు ఉపశమనం కోసం కొంత సిలబస్ రెడ్యూస్ చేసింది. అదేవిధంగా FAలు కూడా 2 మాత్రమే నిర్వహించడం జరిగింది. సంగ్రహణాత్మక మదింపు ఇది విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మదింపు. దీన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం.
మరి సమ్మేటివ్ అసెస్మెంట్ సాధారణంగా రాత పరీక్ష అయి ఉంటుంది. అదే రకంగా ఇది అంత్య పరీక్ష, అంటే ఆ టర్మ్కి ఇది ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. మరియు సామర్థ్య ఆధారిత పరీక్ష, ఆ యొక్క విద్యా ప్రమాణాలలో పిల్లల యొక్క సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని జరిపేటువంటి పరీక్ష ఇది. మరియు పూర్తి పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. మనం పై తరగతుల స్థాయిలో చూసినట్టయితే ఏదైతే మనం సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అంటాం, ప్రతి సెమిస్టర్కు ఎండ్ జరిగేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్గా చెప్తాం మనం. మరి సంగ్రహణాత్మక మదింపు విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మదింపుగా మనం చెప్పుకున్నాం. అంటే సైన్స్లో ఒక నిర్ణీతమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఏంటా విద్యా ప్రమాణాలు అంటే విషయావగాహన మొదటి విద్యా ప్రమాణం. ఇది ఒక అతిపెద్ద విద్యా ప్రమాణం. ప్రశ్నలు అడగటం, పరికల్పనలు చేయడం. సైన్స్ అంటే క్వశ్చనింగ్, ప్రశ్నించడం ద్వారానే పిల్లవాడు నేర్చుకుంటాడు. ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు మనం సాధారణంగా చూద్దాం మనం. మూడోది ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు, మూడవ విద్యా ప్రమాణం. నాలుగవ విద్యా ప్రమాణం సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, నాలుగవది. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారము, ఐదవ విద్యా ప్రమాణము. 6, 7 విద్యా ప్రమాణాలు కలిపి పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే విద్యా ప్రమాణంగా తీసుకుంటారు. అవి సౌందర్యాత్మక స్పృహ అంటే ఈస్థెటిక్, మరియు ప్రశంస, జీవ వైవిధ్యము, నిజ జీవిత వినియోగము. ఇవన్నీ కూడా 6, 7 విద్యా ప్రమాణాల కిందకి వస్తాయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే విద్యా ప్రమాణంగా మనం పరీక్షల లోపల తీసుకుంటాం. మరి వివిధ విద్యా ప్రమాణాలకు భారత్వం వెయిటేజీ ఎలా ఉంటుంది? మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం, విషయ అవగాహన అంటే ఒక విషయము అవగాహన అయిందా లేదా తెలుసుకోవడం. దీంట్లో అనేక అంశాలు ఉంటాయి కాబట్టి దీనికి 40% వెయిటేజ్ ఇచ్చారు. మనకందరికీ కూడా తెలుసు 6, 7 తరగతులు అయితేనేమో సైన్స్ 80 మార్క్స్ ఉంటుంది. మరి 8th, 9th, 10th బయాలజీ, ఫిజికల్ సైన్స్ ఉంటుంది కాబట్టి బయాలజీ విషయానికి వచ్చినప్పుడు మనకు 40 మార్కులే ఉంటుంది. కాబట్టి విషయావగాహన 6, 7 తరగతుల సైన్స్లో 32 మార్కులు ఉంటే 8th, 9th, 10th బయాలజీలో 16 మార్కులకే ఉంటుంది. ప్రశ్నలు అడగటం, పరికల్పనలు చేయడం, రెండో విద్యా ప్రమాణం 10% వెయిటేజ్. 6, 7 తరగతుల్లో 8 మార్కులు, బయాలజీ 4 మార్కులు, ఫిజికల్ సైన్స్ మళ్ళీ 4 మార్కులకు ఉంటుంది. ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన, ప్రయోగాలు చేసేది ఉంటుంది కాబట్టి సైన్స్ అంటే 15% వెయిటేజ్. 6, 7 తరగతుల్లో 12 మార్కులు, 8th, 9th, 10th బయాలజీ 6, ఫిజికల్ సైన్స్ 6. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు. పిల్లలు అనేకమైన ప్రాజెక్టు పనులు చేయాలా కాబట్టి దీనికి కూడా వెయిటేజీ 15% వెయిటేజీ ఉంది. దీనికి కూడా 6th, 7th సైన్స్కు 12 మార్కులు, 8th, 9th, 10th బయాలజీలో 4 మార్కులు, 6 మార్కులు, ఫిజికల్ సైన్స్ 6 మార్కులు. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. సైన్స్ అంటేనే బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం లాంటి అంశాలు ఉంటాయి కాబట్టి నాకు 10% వెయిటేజీ ఉంది. 6th, 7th 8 మార్కులు, 8th, 9th, 10th బయాలజీ 4 మార్కులు, ఫిజికల్ సైన్స్ 4 మార్కులు. లాస్ట్ విద్యా ప్రమాణము సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస, జీవ వైవిధ్యము, నిజ జీవిత వినియోగం, డైలీ లైఫ్ యూటిలిటీ మీద 10% వెయిటేజీ. 6th, 7th 8 మార్కులు, మరి 8th, 9th, 10th బయాలజీ 4, ఫిజికల్ సైన్స్ 4 మార్కులు. మరి ప్రశ్నల రకం, మరి సమ్మేటివ్ అసెస్మెంట్ మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్ పేపర్ అంటున్నాం కాబట్టి మరి ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సాధారణంగా బహుళైచ్ఛేలిక సమాధాన ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. 6, 7 తరగతుల్లోనైతే 1 మార్కు ఉంటుంది, 8th, 9th, 10th ½ మార్క్ ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సాధారణంగా 6th, 7th 2 మార్కులు ఉంటుంది ప్రతి ప్రశ్నకు, 8th, 9th, 10th అయితే 1 మార్కే ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, స్వల్ప సమాధాన ప్రశ్నలు 6th, 7th అయితే 4 మార్కులు, 8th, 9th, 10th అయితే 2 మార్కులు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నలు 6th, 7th అయితేనేమో 8 మార్కులు, 8th, 9th, 10th మాత్రం 4 మార్కులు. ఇక్కడ ఒక చిన్న గమనిక గుర్తుపెట్టుకోవాలా, ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నేపథ్యంలో 10వ తరగతి ప్రశ్నాపత్రంలో
మార్కులు మరియు చాయిస్ కూడా మార్చడం జరిగింది. అంటే ఏం మార్చారు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఏమో 1 మార్క్ ఇచ్చారు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు 2 మార్కులు, స్వల్ప సమాధాన ప్రశ్నలకు 4 మార్కులు, వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు ఇవ్వడం జరిగింది. అదొక స్పెషల్ అమెండ్మెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం విషయ అవగాహన. అంటే ఒక్కొక్క విద్యా ప్రమాణం కింద ఏమేమి ప్రత్యేకమైన అంశాలు వస్తాయి? వివరించడం, వర్గీకరించడం, విశ్లేషించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం, మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం. మనకు ఒక అంశం గురించి వివరించినప్పుడు అతని మైండ్లో ఒక చిత్రం ఏర్పడాలి. మనం ఒక ప్రయోగం గురించి చెప్తా ఉన్నాం, ఒక హైడ్రిల్లా గరాటు ప్రయోగం ఉంటాం. హైడ్రిల్లా ఒక గ్లాస్ బీకర్ తీసుకున్నాం, దాంట్లో ఒక గరాటు, దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్, దాంట్లో నీళ్లు పోసాం, హైడ్రిల్లా. ఈ రకంగా చెప్తున్నప్పుడు అతని యొక్క మైండ్లో ఒక రకమైన మానసిక చిత్రం రావాలి, మైండ్ మ్యాప్ అంటాం మనం. ఇవన్నీ అంశాలు విషయావగాహన కిందికి వస్తాయి. ఎక్కువ మొత్తంలో మన కాంటెంట్ ఉండేటువంటి అంశం కాబట్టి విషయావగాహన 40% వెయిటేజ్ కలిగినటువంటి అతిపెద్ద విద్యా ప్రమాణంగా మనం చెప్పొచ్చు. రేపు క్వశ్చన్ అడిగితే విద్యా ప్రమాణాల్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉన్నది అంటే విషయావగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం. రెండోది ప్రశ్నలు అడగటం, పరికల్పనలు చేయడం. సైన్స్ అంటేనే క్వశ్చనింగ్ ద్వారానే ఒక ఉత్సుకత డెవలప్ అవుతుంది, ఒక కాన్సెప్ట్ ఫార్మేషన్ అవుతుంది, సైన్స్ నేర్చుకుంటారు. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు? విషయము అర్థం కావడానికి ప్రశ్నించటం. రెండోది సందేహ నివృత్తి కోసం, మనకు డౌట్ వచ్చింది, క్లారిఫికేషన్ కోసం ప్రశ్నించటం. నెక్స్ట్ చర్చలో పాల్గొనడానికి ప్రశ్నించటం. ఒక చర్చ జరుగుతున్నది, మనం కూడా పాల్గొనాలి, దానికోసం ఒక చర్చ, ఒక ప్రశ్న. అదే రకంగా ప్రయోగాలు, పరిశీలనలు చేసేటప్పుడు ఒక ప్రయోగం ఉన్నది, దీనికి ఉద్దేశం ఏంటి, ఏమేం పరికరాలు ఉన్నాయి, ఎలా అమర్చాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, లాంటి క్వశ్చనింగ్ ఉంటుంది. అదే రకంగా ఫలితాలను గూర్చి ముందుగా ఊహించడం, పరికల్పన చేయడం, ప్రిడిక్షన్, ఒక హైపోథసిస్. మనకు ఒక ఐటెం పట్టుకొని వచ్చాం, ఈ పరికరము దేనికోసమై ఉండొచ్చు, ఒక ప్రిడిక్షన్. ఈ ప్రయోగం చేస్తే ఎలాంటి ఫలితాలు రావచ్చు, ఒక పరికల్పన. ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనకు ఈ రెండవ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. ప్రశ్నలు అడగటం, పరికల్పనలు చేయడం అనేది సెకండ్ హైపోథసిస్, సెకండ్ విద్యా ప్రమాణంగా మనం చెప్పచ్చు. సాధారణంగా పిల్లలు మనం కూడా చూస్తూ ఉంటాం, అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎలాంటి ప్రశ్నలు? మగవాళ్ళకే బట్టతలు ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళకి ఎందుకు రాదు? పురుషులకే గడ్డాల మీసాలు ఎందుకు వస్తాయి, స్త్రీలకు ఎందుకు రావు? పెద్దగా వయసు పెరుగుతూ ఉంటే తెల్లంటికలు వస్తాయి ఎందుకు? ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తం కూడా క్వశ్చనింగ్ వస్తేనే ఒక సైన్స్ పట్ల ఒక శాస్త్రీయ వైఖరి, ఒక దృక్పథం, ఒక ఉత్సాహం పెరిగితే అతను అన్వేషించగలుగుతాడు, సమాధానం తెలుసుకోగలుగుతాడు, సమాధానం ఒక క్రమబద్ధమైన నాలెడ్జ్గా ఉండిపోతుంది. అంతే తప్ప మనం చెప్తే అప్పుడప్పుడు చెప్తే బట్టి పద్ధతుల ద్వారా నేర్చుకున్నట్టు అవుతుంది. మనం సైన్స్ దాన్ని ప్రోత్సహించదు. లెర్నింగ్ బై డూయింగ్ని మాత్రమే సైన్స్ ప్రోత్సహిస్తుంది. మూడోది ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. ఒక ప్రయోగం చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేయడం, ప్రయోగం చేయగలగడం, పరికరాలని అమర్చుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం. జాగ్రత్తలు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ప్రయోగం చేయకముందు జాగ్రత్తలు ఉంటాయి, చేసేటప్పుడు జాగ్రత్తలు ఉంటాయి, చేసిన తర్వాత కూడా జాగ్రత్తలు ఉంటాయి. క్షేత్ర పరిశీలనలో పాల్గొనడం. ఉదాహరణకు 8th క్లాస్లో మనకు మొక్కల నుంచి ఆహారోత్పత్తి, జంతువుల నుంచి ఆహారోత్పత్తిలో భాగంగా వ్యవసాయం, దాంట్లో ఉండే మొత్తం స్టెప్స్ ఇచ్చారు. మరి వ్యవసాయం గురించి సాధారణంగా పట్టణ పిల్లలకైతే తగిన సౌలభ్యం ఉండకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి ఏమవుతుంది, తగిన సమీప పరిసర పంట పొలాల దగ్గర తీసుకెళ్తే నాట్లు కానీ, కోతలు కానీ, స్ప్రేయింగ్ కానీ ఇవన్నీ కూడా పిల్లలు స్వయంగా చూసుకోవాలి. కాబట్టి క్షేత్ర పరిశీలన ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా ప్రమాణం. క్షేత్ర పరిశీలన తర్వాత కొన్ని నివేదికలు తయారు చేయడం, వాటిని సమర్పించడం. క్షేత్ర పరిశీలన చేయడమే కాదు, ఒక మ్యూజియంకి వెళ్తాం, అక్కడ మీరు ఏమి పరిశీలించారు, దానికి ప్రాముఖ్యత ఏంటి, దానికి ఇంపార్టెన్స్ మొత్తం కూడా ఒక నివేదిక రాయడం కూడా దీంట్లో ఉంటుంది. అదే రకంగా సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం, ఒక ప్రాజెక్టుని నిర్వహించడం, ఒక ప్రాజెక్టు పైన ఒక నివేదికని సిద్ధం చేయడం, ఒక ప్రాజెక్టు నివేదికను సమర్పించడం, ఒక గ్రూపులో వచ్చి చెప్పగలగాలి, అంటే బృంద సభ్యులతో సమన్వయంతో ఉండటం.
ఉదాహరణకు ఒక 5గురు సభ్యులు ఒక బృందంగా ఏర్పడ్డప్పుడు ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఏది ప్రజెంట్ చేయాలా, ఎవరు ఏది చెప్పాలంటే అంశాలు క్లియర్గా మనకు ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఒకరు ఒక లీడర్గా వ్యవహరించాలి. లీడర్షిప్ క్వాలిటీ కూడా ఇక్కడ వాల్యూస్ కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. బొమ్మలు గీయడం సైన్స్ అంటే మనకు తెలుసు, ఎక్కువ బొమ్మలు ఉంటాయి, గీయగలగాలి. భాగాలు గుర్తించడం, కొన్ని బొమ్మలు అసంపూర్తిగా ఇస్తారు, పూర్తి చేయగలగాలి. కొన్ని బొమ్మలు ఇస్తారు, వాటి ఏ భాగాలు ఉన్నాయి గుర్తించగలగాలి. ఒక్కోసారి క్వశ్చన్లు ఏమడుగుతాడు, గుర్తించబడినటువంటి భాగం యొక్క గుర్తించే విధి అడుగుతాడు, ఆ విధిని చెప్పగలగాలి. అదే రకంగా గుర్తించబడిన భాగముల యొక్క వివరణ కూడా చెప్పగలగాలి. ఇది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారము సైన్స్లో ఒక ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్గా మనం విద్యా ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస, జీవ వైవిధ్యము, నిజ జీవిత వినియోగం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విద్యా ప్రమాణాలుగా మనం చెప్పాలి. 6-7 విద్యా ప్రమాణాలు. ఎందుకని? జీవ వైవిధ్యం, ప్రతి జీవికి ఈ భూమి మీద జీవించేటువంటి ఒక హక్కు ఉన్నది. అంటే జీవ వైవిధ్యం డెవలప్ అయితేనే, ఉదాహరణకు మనకి ఇప్పుడు అడవికి వెళ్తే ఒక అడవి చూడండి, అనేక రకమైన మొక్కలు కనిపిస్తాయి, గడ్డి ఉంటుంది, గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి మనకు అందంగా ఉంటుంది అడవి. అంటే అన్ని రకాల జంతువులు, అన్ని రకాల జీవులు ఉంటే ఒక జీవ వైవిధ్యం డెవలప్ అయినట్టు. నిజ జీవితంలో దాన్ని ఆచరించగలగాలి అంటే ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు. సౌందర్యాత్మక స్పృహ మరియు ప్రశంస, అభినందన, విలువలు, ఒక వాల్యూస్, పిల్లల్లో పోటీతత్వం పెంచడం. పక్క విద్యార్థి చక్కగా చదవగలుగుతున్నాడు, అతను చూసి మనం ఈర్ష్యపడటం కాకుండా మనం కూడా అతనితో పోటీపడి చదువులో ఒక పోటీతో పెంచే విధంగా చూడటం. ఒక విద్యార్థి ఒక ఐటెం తయారు చేశాడు, అతను చూసి మనము కూడా ఒక ప్రత్యేకమైన ఐటెం తయారు చేయగలగాలి సైన్స్లో. ఎందుకంటే అనేకమైనటువంటి మోడల్స్ తయారు చేయడం ద్వారానే ఒక ఇన్వెన్షన్ కూడా మనం వచ్చినాయి. అదే రకంగా నినాదాలు తయారీ, స్లోగన్స్, సలహాలు మరియు సూచనలు. స్లోగన్స్ సాధారణంగా మనకి అలా హరితహారం ఉన్నది, హరితహారం డెవలప్ కావడానికి కొన్ని స్లోగన్స్. అదే రకంగా ఒక డాక్టర్ కానీ అవయవ దానం ప్రోత్సహించడానికి కానీ ఒక స్లోగన్స్, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఒక స్లోగన్స్. ఇలాంటివి రాయాలి అంటే డైలీ లైఫ్ యొక్క అప్లికేషన్ అనేది ప్రధానంగా కావాలి. దానికి సంబంధించినటువంటి ఇది విద్యా ప్రమాణం కాబట్టి అతి ముఖ్యమైనదిగా మనం చెప్పచ్చు. చివరిగా అందరం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఎవాల్యుయేషన్, మూల్యాంకనం ఎట్లా ఉండాలి అంటే సూరత్గా ఉండాలి. ఏంటి సూరత్తు? ఎస్ అంటే సింపుల్, ఒక ప్రత్యేకంగా వామ్మయ్యాల పరీక్ష ఉందని భయపెట్టే విధంగా కాకుండా చాలా సింపుల్గా పరీక్ష ఉంటే పిల్లలు పరీక్ష అని ఒక భయం లేకుండా రాయగలుగుతారు. అదొక ఫోబియా, చాలామంది పిల్లలకు తెలుసు, రేపు పరీక్ష అనగానే అదొక రకమైన ఫోబియా వస్తూ ఉంటుంది. అక్కడ సింపుల్గా ఉండాలి. 2 యు, అన్నోటిస్డ్, ఇది పరీక్ష అనే ఒక భావం పిల్లలకు తెలియకుండానే అదొక పరీక్ష అయిపోవాలి. సాధారణంగా మనం పాఠం చెప్తా ఉన్నప్పుడు క్లాసులో కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, అర్థమైందా అని. ఇప్పుడు నేను చెప్పిన ఆ విషయం ఏంటో చెప్పని అడుగుతుంటాం. అంటే పిల్లలకు ఇది కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్ట్గానే ఉంటుంది. కానీ సార్ క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను ఆన్సర్ చెప్పిన ఒక ప్రత్యేకంగా లేకుండా ఉంటుంది, అన్నోటిస్డ్గా ఉండాలి. 3 రెగ్యులర్, ఈ యొక్క ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ లేదా మదింపు లేదా మూల్యాంకనం రెగ్యులర్గా క్రమానుగతంగా ఉండాలి. అందుకని మనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ నిరంతరంగా ఉండాలి. పిల్లవాడు పాఠశాలకు వచ్చిన మొదలుకొని వెళ్ళేంత వరకు కూడా జరిగే అన్ని అంశాలపైన మూల్యాంకనం జరుగుతూ ఉండాలి. చివరిది యాక్టివిటీ బేస్డ్, అంటే మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లవాడిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడైతే పిల్లవాడు భాగస్వామ్యం చెందుతాడో అప్పుడు మాత్రమే పిల్లవాళ్ళు అభ్యసనం ఉన్నట్టు లెక్క. అంతే తప్ప టీచరు చెప్తా వెళ్తుంటాడు, పిల్లవాడు ఇట్లా ప్యాసివ్గా కూర్చొని ఉంటే అది విన్నట్టు కాదు. మనం చెప్పినట్టు బట్టి అప్పచెప్తే కూడా మనకి వచ్చినట్టు కాదు. అది ఒక కన్స్ట్రక్షన్ అప్రోచే కాదు అది. కాబట్టి యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి. మనం చెప్తూ ఉంటే పిల్లవాడు చేయగలిగితే అది యాక్టివిటీస్ బేస్డ్గా మనం చెప్పగలుగుతాం. కృత్యాధార బోధన అంటాం మనం. ఈ రకంగా సింపుల్, అన్నోటీస్డ్, రెగ్యులర్, యాక్టివిటీస్ బేస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే అది చక్కటి మూల్యాంకనం అనిపించుకుంటుంది. ఈ రకమైన మూల్యాంకన పత్రాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులు సంసిద్ధంగా తగిన ప్లానింగ్తో ఉండాలి. సాధారణంగా మనకు ఈ టెట్ సంబంధించినటువంటి
అనేకమైనటువంటి కొన్ని కంటెంట్ మరియు పెడగాజీల్లో కూడా అనేకమైన పాయింట్స్ మనం ప్రాముఖ్యత గల దినోత్సవాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. జనవరి 1వ వారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, జనవరి 9 హరగోబింద్ ఖురానా జయంతి, జనవరి 30 జాతీయ కుష్టి వ్యతిరేక దినం. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రాముఖ్యత గల దినోత్సవాలు ఈ స్లైడ్ పైన ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన మాత్రం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఒకసారి ఎగ్జామ్ టెట్లో అడిగాడు మనకు. సివి రామన్ యొక్క స్పెక్ట్రమ్ ఆవిష్కరణ జరిగిన రోజు. అదే రకంగా మార్చి 23 ప్రపంచ వాతావరణ దినం, ఏప్రిల్ 22 ఎర్త్ డే, బాగా గుర్తుపెట్టుకోవాలి సైన్స్ సంబంధించి. తర్వాత మే 2 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, బయోడైవర్సిటీ, రీసెంట్గా జరిగింది. జూన్ 5 రాబోతున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అదే రకంగా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. మరియు ఆగస్టు 12 సైన్స్ పరంగా చాలా విక్రమ్ సారాభాయ్ జయంతి. మరియు సెప్టెంబర్ 1 నుంచి 7 ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా మనకు అంగన్వాడీ కానీ స్కూల్స్లో కానీ జరుగుతూ ఉంటే జాతీయ పోషకాహార వారోత్సవాలు. సెప్టెంబర్ 8 అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. అక్టోబర్ 1 స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. అక్టోబర్ 14 ప్రపంచ పక్షి సంరక్షణ దినం. అక్టోబర్ 1 నుంచి 7 వన్యప్రాణి వారోత్సవాలు. అక్టోబర్ 1వ సోమవారం ప్రపంచ సహజావరణ దినం. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రాముఖ్యత గల దినోత్సవాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నవంబర్ 30 సర్ జగదీష్ చంద్రబోస్ జయంతి. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం. ఇది లాస్ట్ టైం టెట్లో కూడా అడిగాడు. నెక్స్ట్ డిసెంబర్ సాధారణంగా లాస్ట్ వీక్లో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని ప్రాముఖ్యత గల దినోత్సవాలను కూడా ఒక సైన్స్ స్లైడ్ రూపంలో ఇవ్వడం జరిగింది, గమనించండి. ఈ ఎపిసోడ్లో ఇంతవరకు మనం సైన్స్ సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు, సైన్స్లో వచ్చేటువంటి మనం తీసుకునేటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనము అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటే సమ్మేటివ్ అసెస్మెంట్, దాని యొక్క భారత్వము, దాని యొక్క మార్కుల విధానము, ప్రశ్నలు అడిగే విధానం గురించి వివరంగా తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.